ఇదిగోండి నేనైతే లెటర్ రాశాను అనమాట మేడం కి. అండ్ 2000 థాయ్ బాత్స్ అంటే ఎంత మనకి 6000 రూపీస్ కదా. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మేడం రియాక్షన్ ఎట్లుంటుంది అది కూడా చూద్దాం. థ్యాంక్ యూ. అమ్మాయిల దగ్గర మనం బేరం ఆడటం రాదయ్యా. యు ఆర్ సో క్యూట్. నన్ను చిన్న మామ నేను వెళ్తా ఉంటే చిన్న మామ మేకప్ కావాలా పాప బ్లష్ అయిపోతుంది. ఏంటిది నిసాన్ జీటీఆరా? బా ఏమన్నా ఉందా? ఇన్ ద నేమ్ ఆఫ్ సర్కాస్టిక్ సాయి ఇప్పుడే వర్షం అయిపోవాలి. టచ్ అటు వాటర్ ఇటు వాటర్ బయట మెరస్తా వర్షం మధ్యలో వర్షం. అసలు ఫీల్ ఎట్లుంది బ్రో? అదిగో మన వెనక ఇంకో క్రూజ్ కూడా వస్తుంది ఇక్కడ. ఏందా చూసి ఎట్టుంది అది అమ్మాయి బాడీ వితౌట్ డ్రెస్. ఇది మా మ్యాక్స్ ఆర్ది అనుకుంటా. ఇఫ్ ఇట్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ యామ్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే ఫుల్ బ్రో ఇరిగిపోతుంది బ్రో. వెల్కమ్ బ్యాక్. డే 4 ఇన్ పటాయా టు బ్యాంకాక్. మేమైతే ఇప్పుడు బ్యాంకాక్ వెళ్తున్నాం. పొద్దున్నే లేచేసరికి ఆల్మోస్ట్ టైం అంతా అయిపోయింది. 11కి లేచాము. లేచేసరికి లేట్ అయిపోయింది అనమాట. దెబ్బ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఎట్ట తినేటట్టు ఉండదు కదా. నైట్ అయితే పాలు తాగి వచ్చేసిందిరా. మళ్ళీ మనం మాట్లాడుతుంటే వచ్చేస్తే మైక్ ఆన్ చేస్తుంది. అండ్ మాకైతే అయిపోయింది అనమాట. ఇంకా సేపట్లో పాటలు పెడతారంటే డాన్స్లు కూడా వేస్తాము. అండ్ ఇది కూడా మన షికావత్ మన పక్కనే ఉంది. అబ్బా ఈ రోజు షికావత్ లాగే ఉన్నాడు యాజ్ ఇట్ ఈజ్. ఈ రోజు బ్యాంకాక్ అయితే వెళ్తున్నాం అనమాట. ఎగిరి ఫుల్ గా అలసిపోయాము. ఈ రోజు వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది అనమాట. క్రూజ్ డిన్నర్ కి అయితే వెళ్ళబోతున్నాము బ్యాంకాక్ లో. బ్యాంకాక్ వచ్చాకే ఒక ప్రాపర్ వేరే కంట్రీకి వచ్చామని ఒక ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడైతే మా రూమ్ టూర్ అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంది రూమ్. ఫస్ట్ మీరు ఇట్లా తీసాను కదా, తీసిన వెంటనే ఏముందిరా ఈ రూమ్ లో అని అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే. ఇదే అనమాట మా రూము. అండ్ మనకైతే ఇక్కడ కాంప్లిమెంటరీగా కొన్ని పొడులు అయ్యి అయితే ఇచ్చారు. పాలపొడి ఏది నేను హట్ అయ్యాను, పాలపొడి లేదు ఇచ్చాడు. తినేద్దాం తర్వాత. ఇక్కడైతే 2 టేబుల్స్ ఇచ్చాడు. అండ్ బ్యాగ్స్ అన్ని ఇక్కడ పెట్టేసాం మేము. ఇక్కడ ఒక పెద్ద టీవీ ఇచ్చాడు. అండ్ ఇక్కడ వర్క్ చేసుకుందానికి ఒక చిన్న టేబుల్ ఇచ్చాడు. దానికి ఒక లైట్ ఇచ్చాడు. ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఇచ్చాడు అనమాట మనం చూసుకుని దానికి. లాస్ట్ వరకు ఆగండి మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చాడు. ఇక్కడ ఒక సేఫ్ ఇచ్చాడు అనమాట మనం పెట్టుకున్నానికి వస్తువులు అవి మనవి. బాత్రూమ్ అయితే ఇది మనకి ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారు. అండ్ షేవింగ్ కి వాటికి అంతా ఇక్కడ ఇంకొక మిర్రర్ కూడా ఇచ్చారు కంప్లీట్ గా. బాత్ టబ్ కూడా ఇచ్చారు. వెళ్ళి పడుకొని బాతింగ్ చేసుకుని దానికి ఇందులో. ఇదంతా కాకుండా ఏముందా స్పెషల్? ప్రతి ఒక్క హోటల్లో రూమ్ ఇట్లే ఉంటది కదా అని ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ బెడ్ ఉంది కదా, బెడ్ ఇచ్చాడు. నాది సన్నీ బ్రోది ఇది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తారు 3, 2 and 1. బ్యాంకాక్ వ్యూ. ఒక్కసారి ఇక్కడ నుంచి ఆ వ్యూ చూడండి. మనం ఇప్పుడు 14th ఫ్లోర్ లో ఉన్నాము. కంప్లీట్ గా ఈ హోటల్లో వచ్చేసి టోటల్ 15 ఫ్లోర్స్ ఉంటాయి. మనం 14th ఫ్లోర్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే ద బెస్ట్ వ్యూ ఇచ్చాడు హరి బ్రో. థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్న లేచి చూడండి ఇది బెడ్ కంప్లీట్ గా. ఇక్కడ నుంచి చూస్తుంటే ఉంది ఆ వ్యూ ఒక రేంజ్ లో ఉంది. ఇట్లా చూస్తూ ఇట్లే ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడే నాకైతే. ఒక 4-5 డేస్ అయినా. కాకపోతే ఈ రోజు మాత్రమే మనం ఇక్కడ ఉంటాము. నైట్ ఇంకా సేపట్లో మనం అయితే క్రూజ్ డిన్నర్ కి స్టార్ట్ అవుతాము. ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయిపోవాలి. మనకు కొంతసేపే ఉంది. 1.5 hours 2 hours మాత్రమే ఉంది టైము. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే మా రూమ్ కి ఇంకొక అటాచ్డ్ రూమ్ ఇచ్చున్నారు. ఎస్ఎస్బి శవటికా రూమ్ డోర్ తీయండి. మన షికావత్ సార్ అయితే ఉన్నాడు. అండ్ మన బ్రదర్ కూడా ఇక్కడే ఉన్నాడు అనమాట. మీ వ్యూవా? అసలు మీరు మా వ్యూ చూసారా? ఓరే నీ దుంపదేగా మీకు కూడా సరిగ్గా వచ్చింది వ్యూ. ఇంకా కలిసిపోయాం ఇప్పుడు ఇద్దరం. హైలైట్ ఏంటంటే మాకు షికావత్ వాళ్ళకి అసలు ఎప్పుడు చూడు కనెక్షన్ కుదిరే ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. మనం అయితే కాసేపు ఆగి క్రూజ్ రెడీ అవుదాం అనమాట. రెడీ అయ్యాక వీడియోని కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు ఫ్రెష్ అవుతాం. ఇప్పుడు మన తాయిలో మసాజ్ తాయిలో సాయి మసాజ్. ఇప్పుడు ఇక్కడ పెడతాను మైక్. ఇప్పుడు సన్నీ ఎవరన్నా ఇది ఏంటిది? ఇది రన్వే అంత ఉంది. ఓకే నోట్ల నుంచి వదిలి వెనక నుంచి వదిలేదు. గాలిలో లేసి మళ్ళీ కింద కూర్చుంటా.
సౌండ్ లెట్ వచ్చినాయా ఒళ్ళంతా పట్ట 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 ఇరిగింది మైక్ లో వచ్చింటు సౌండ్ కావాలా కావాలా మనమైతే రెడీ అయిపోయాం అనమాట కింద మన కోసం వెయిటింగ్ అందరూ ఇప్పుడు మనమైతే క్రూజ్ డిన్నర్ కి అయితే వెళ్ళిపోతాం అనమాట ఓ సారీ టోటల్ గా నిజంగా షికావత్ ఉన్నట్టే ఉన్నాడు కదా షికావత్ సార్ బన్వర్ సింగ్ షికావత్ మనమైతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం షికావత్ సార్ క్రూజ్ ఏం మాట్లాడుతున్నావురా అదేం ఉండదు ఇట్స్ ఫ్యామిలీ క్రూజ్ తెలుగు పాటలు వస్తాయంట బాలయ్య పాట వేసేదాకా నరాలు లాగదాం వాడిది అంతే బాలయ్య పాటకి ఈ రోజు మనం డాన్స్ వేయాల్సిందా బస్సులు వేసింది జస్ట్ శాంపిల్ కూడా కాదు టీజర్ కూడా కాదు జస్ట్ మోషన్ పిక్చర్ అంతే అంతే ఇప్పుడు అసలైన సినిమా చూపిస్తాం మా అంకుల్ నిద్రపోతున్నారు మనం అయితే వెళ్ళిపోదాం సారీ డాడీ ఏందో కేకలు పెడుతుంది ఏ అంటాడు అదిగో పడుకోన్నాడు దుప్పటి కప్పుకొని ఏం ఇదిగో ఏడున్నాడు ఓ డ్రైవర్ ఉంది మధ్య ఇప్పుడైతే వెళ్ళిపోదాం రచ్చరచ్చ చేసేద్దాం మళ్ళీ ఎందుకు బ్రో డిస్టర్బ్ చేయడం తెలిపేసేద్దాం క్యారీ ఆనా కానీ మేము వచ్చేసాంలే మనం కూడా వెళ్ళిపోదాం ఇప్పుడు డ్రెస్ ఎట్టుందో కామెంట్ చేయండి బాగాలేదు కదా బాగాలేకపోయినా పర్లేదు చూసేయండి ఏదో తేడాగా ఉంది వచ్చేసాము షికావత్ భలే ఉంది కదా అంతా అంతా కొత్తగా ఉంది ఫస్ట్ టైం చూడడం చల్లగా ఉంది ఏసీ వేసారు మనమైతే తీసేసుకున్నాం అనమాట ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏమేమి ఉంటాయి ఇక్కడ మొత్తం అయితే ఉంటాయి దీని లోపలే చూడండి ఒకసారి అంబియన్స్ ఎట్లున్నాయి మాల్లో కొత్తగా ఉంది ఇప్పుడు దాకా ఏ మాల్ ఇట్లా చూడలేదు నేను పైన స్పేస్ థీమ్ తోటి ఇదిగోండి స్టార్స్ అన్ని పెట్టున్నారు మొత్తం అయితే అదిరిపోయింది మాల్ అయితే చూడండి కంప్లీట్ గా నేరుగా వెళ్ళిపోతే కెనల్ వస్తుంది కెనల్ లో క్రూజ్ ఉంటుంది క్రూజ్ లో అయితే ఇప్పుడు మనం మన బ్రాండ్ ఇదిగోండి వచ్చేసింది బ్రెకిన్ స్టాక్ మన ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రాండ్ ఇది 10,000 30,000 ఉన్నాయా బ్రికెన్స్ తో మనకు 7,500 వస్తాయి 7,000 రూపాయలు ఉంది 7,000 బార్ అంటే 21,000 మాకు 9,000కి వచ్చేసింది బ్రో 8,000 9,000కి వస్తుంది బొమ్మల షాపులు ఉన్నాయి లిప్స్టిక్ షాపులు ఉన్నాయి అన్ని రకాల షాపులు ఉన్నాయి చెప్పులు ఉన్నాయి అయినా నా ముఖం ఎంతసేపు చూస్తారులే మాల్ చూడండి చాలా బాగుంది ఏంటిది నిసాన్ జీటీఆరా బా ఏమన్నా ఉందా ఎక్కేద్దాం ఒకసారి షికావత్ వద్దు తగిలిస్తా ఒకటి తగిలిస్తారు గట్టిగా రియల్ బ్రో అసలు కారు ఏమన్నా ఉందా స్పోర్ట్స్ కార్ ఏ సన్నీ దాన్ని లాక్ వేస్తుంటారు లాక్ అయ్యా లాగేస్తున్నాడు దాన్ని జీటీఆర్ అయితే బాగుంది కాకపోతే నిసాన్ జీటీఆర్ కాదంట అదేదో సంథింగ్ ఏదో జీటీఆర్ కాకపోతే నీ ఫేవరెట్ కార్ ఏంటి బ్రదర్ స్పోర్ట్స్ కారు ఏ కంపెనీ BMW నీకు నా ఫేవరెట్ ఏదో గెస్ట్ చేస్తే మీకు ఏదైనా ఒక ఐటమ్ నేను కొనిస్తాను మీరు ఏదైనా కాదనుకుందా యా గెస్ట్ చేయండి ఒక్కటి గెస్ట్ చేయండి ఇండియన్ మేడా జర్మన్ మేడ్ అసలు ఇండియన్ కాదు అది వేరే కంట్రీ అవునా వేరే కంట్రీ నీది అయిపోయింది నువ్వు చెప్పు అది ఇంకెందుకు నేను చెప్పాడు బ్రో మర్చిపోయింది మెక్లారెన్ కాదు నేనే చెప్తా ఫోర్డ్ మస్టాంగ్ నా జాన్ అది ఫోర్డ్ మస్టాంగ్ కార్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఖచ్చితంగా కొని చూపిస్తా అది కొన్న తర్వాత ఈ వీడియోని రెఫరల్ గా తీసుకుంటాను అక్కడ ఆ కార్డ్ డెలివరీ తీసుకుంటాను కదా ఆ రోజు ఈ వీడియో ప్లే చేస్తాను నా ఫేవరెట్ కార్డ్ మస్టాంగ్ అని మనకి చాలా తక్కువ బ్రో 40 lakhs 30 lakhs కి వచ్చేస్తుంది ఫారెన్ కంట్రీలో ఇక్కడైతే మనకి 70 కి వచ్చేస్తుంది హార్స్ సింబల్ ఇంజిన్ సౌండ్ వస్తుంది చూడు బ్రో మస్టాంగ్ 4-seater స్పోర్ట్స్ కార్ ప్లస్ ఇంకా ఇండియాలో డ్రైవ్ చేయొచ్చు దాన్ని హైట్ కూడా నీకు గ్రౌండ్ బాగుంటుంది రోడ్ లీగల్ స్పోర్ట్స్ కార్ లో నీకు హై గ్రౌండ్ బాగుంటుంది ఒక కారే మళ్ళీ కన్వర్టబుల్ అది రూఫ్ ని తీసుకోవచ్చు వేసుకోవచ్చు ఫోర్డ్ మస్టాంగ్ సూపర్ ఉంటది అండ్ మాల్ అయితే నాకు చాలా నచ్చింది ఇంకా మనకి 15 నిమిషాల టైం ఉంది గేట్ 4 దగ్గరికి 7:15 కి అయితే వెళ్ళాలా మన టైం వచ్చేసి 7:02 అవుతుంది సో ఈ లోపల మనం మాల్ అంతా తిరిగి చూద్దాం అసలు ఎట్లుంది అనేది సన్నీ బ్రో నచ్చిందా మాల్ ఇది నీకు సూపర్ చుమ్మా ఉంది ఏ సన్నీ బ్రో పేరు మీద షాప్ కూడా ఉంది లే బాయ్ ఆటగాడు మా సన్నీ ఆటగాడు మిస్టర్ బీన్ కార్ చూస్తారా మిస్టర్ బీన్ కార్ అయితే ఇక్కడ ఉంది కాకపోతే అది ఆ కలర్ కాదు కానీ సేమ్ అదే కారు నాకైతే చాలా ఇష్టం మినీ కూపర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్ ఇది మన మిస్టర్ బీన్ తోలిన కార్ ఇది ఎంత బాగుందో చాలా చాలా బాగుంది నా డ్రీమ్ లిటరల్లీ నిజంగా ప్రామిస్ నాకు ఒక కార్ కొనిస్తావా షికావత్ అయితే నాకు కార్ కొనిస్తాను మస్టాంగ్ తీసుకుంటా ఫోర్డ్ మస్టాంగ్ ఉంది చూద్దాం లంబోర్గిని అన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి స్పోర్ట్స్ కార్ బాయ్ అఫోన్ ఉన్నాయి చూడండి లేని కార్స్ లేవు A to Z మొత్తం ఉన్నాయి
నాకు ఒక కార్ కొనిస్తావు కదా? అటు చూడు, అటు సైడ్ మస్టాంగ్ ఉంది చూడు, మస్టాంగ్ ఉంది. ఇది కూడా మస్టాంగ్. ఇది మస్టాంగ్ 1969 ఇది. ఇదిగో థ్యాంక్ యూ షికావత్, మొత్తానికి నాకైతే మస్టాంగ్ కొనిచ్చావు. ప్యాకింగ్ చేపిస్తాం అనమాట. రివర్స్ వెళ్ళేటప్పుడు తీసుకుందాం, మళ్ళీ క్రూజ్ లోకి అయితే తీసుకెళ్ళకూడదు. నేను థ్యాంక్ యూ మ్యాన్. షికావత్ దరిద్రుడు దొడ్డికి వెళ్తే సముద్రాలు ఎండిపోయినాయి అంట. రాక ఏదో ఆ పక్క దేశం నుంచి ఇక్కడికి వచ్చేది క్రూజ్ షిప్ డిన్నర్ చేద్దాం అంటే మామూలు పడట్ల, వర్షం ఒక రేంజ్ లో పడుతుంది. మొత్తం బయట చూడు వర్షం ఒక రేంజ్ లో పడుతుంది. గొడుగులేసి తీసుకెళ్తున్నారు. ఇప్పుడే క్యూగా అవుతుంది. నేను ఇందాక ఎప్పుడు చెప్పాను, నేను టైం చూపించాను, గుర్తుందా మీకు? 7:15కి వెళ్ళాల్సింది 7:50 అవుతుంది. ఇంకా ఏడే క్యూలో ఉంది. సబ్స్క్రైబర్ అడగొచ్చు కదా, వర్షం తగ్గమని చెప్పి కోరుకోమని. ఇన్ ద నేమ్ ఆఫ్ సర్కాస్టిక్ సాయి ఇప్పుడే వర్షం అయిపోవాలి. టచ్ చూద్దాం, వర్షం అయిపోతే మన దరిద్రం మొత్తం పోయినట్టే ఇంకేడతోటి. బ్రో మాకు 2 రోజులు వర్షం లేదు బ్రో. వర్షం లేదు ఈ రోజు. క్రూజ్ అది కూడా హైలైట్ ఏంటంటే మేము వెళ్ళేది ఇదిగో టాప్ అప్పర్ డెక్ లో అనమాట. మా డాన్స్ ప్రోగ్రామ్ అప్పర్ డెక్ అంటే మొత్తం ఓపెన్ ఉంటది. పైకి వెళ్ళి ఫుల్ చిల్ అవచ్చు అనుకున్నాం. అది మన క్రూజ్ అక్కడ లైటింగ్ చేస్తున్నారుగా. ఇదిగోండి క్రూజ్ షిప్ దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట. ఇప్పుడే మన టర్న్ అయితే వచ్చేసింది. మనం అయితే ఇప్పుడు గొడుగు కిందకి వెళ్ళాలా. ఇదిగోండి అందరూ వచ్చేసి ఇదిగో అక్కడికి పరిగెత్తుకుంటూ గొడుగు కింద అయితే వెళ్ళిపోతున్నారు అనమాట, ఒక తర్వాత ఒకరు. మన అదృష్టం ఎట్టుంది, వర్షం ఎట్లా పడుతుంది. మామూలుగా నార్మల్ గా వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తే ఏమొస్తుంది. ఈ మాత్రం సర్కాస్టిక్ సాయి సమేత అదిగో మన హెచ్ఎన్ బ్రో. వర్షం పడుతుంది, నువ్వు నేను జంట వెళ్దాము దాని కిందంట. థ్యాంక్ యూ, వీఆర్ హ్యాపీ. ఇప్పుడు ఈ గుడి కింద అయితే అట్టా కట్టుకుని వెళ్ళిపోదాము. ఇదిగో చూడండి తెల్ల షూ వేసుకున్నా. ఇదే అనమాట మన క్రూజ్ షిప్. ఆహా ఇదిగోండి వాటర్, అటు వాటర్ ఇటు వాటర్, బయట మెరస్తా వర్షం మధ్యలో. వర్షం అసలు ఫీల్ ఎట్లుంది బ్రో? అసలు తగ్గట్లేగా. వర్షం పడితే బాగుంటుంది. అలలు కూడా వస్తున్నాయి. షిప్ కదులుతున్నట్టుంది కదా, తీసుకెళ్తారు ఇప్పుడు అక్కడికి. అవును, మధ్యలోకి వెళ్తామంట కదా సిటీలోకి. యా లెట్స్ గో ఆన్ ద క్రూజ్. ఇప్పుడే అయితే మనం అయితే క్రూజ్ లోకి వచ్చేస్తాం అనమాట. ఇదంతా క్రూజ్. ఇక్కడైతే సాంగ్స్ వస్తున్నాయి, కాపీరైట్ పడేదానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. మన షికావత్ అయితే మంచిగా సిల్ అవుతున్నాడు. ఇదిగోండి అదిగో స్మైల్ వచ్చేసింది చూడండి. అండ్ సన్నీ బ్రో ఏంటి మొత్తం వచ్చేసాం. అదే అదృష్టం. ఇదిగో సన్నీ బ్రో కూడా ఫుల్ చిల్ అవుతున్నాడు. నాకైతే లోపలికి రాగానే ఒక డ్రింక్ అయితే ఇచ్చారు అనమాట కాంప్లిమెంటరీగా. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఇది ఎలా ఉందో. ఆరెంజ్ అనుకుంటా. సూపర్ ఉంది జ్యూస్ అయితే. హరిబ్రో కూడా వచ్చాడు ఈ రోజు. హరిబ్రో అయితే మనతో పాటు చిల్ అవుతాడు. లాస్ట్ 2 times మిస్ అయ్యాడంట, ఈసారి అయితే చిల్ అవుతున్నాడు, వచ్చేసాడు. బ్యాంకాక్ సూపర్ బ్రో. అసలు ఫస్ట్ 3 days అయితే సూపర్, అంతే ద బెస్ట్. మాకు అన్నిటికంటే ఫేవరెట్ ఏంటంటే ఫ్లోటింగ్ మార్కెట్ సూపర్ అనిపించింది. ఇక వెయిట్ చేసిన చాలు మనం అయితే ఫుడ్ తెచ్చుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి, అదిగో మన వెనక ఇంకో క్రూజ్ కూడా వస్తుంది. అక్కడ మనకు పోటీగా వస్తుంది, మనం ముందు ఉన్నాం. అండ్ ఇదంతా లైవ్ బ్యాండ్ అనమాట. ఎన్ని సాంగ్స్ మొత్తం లైవ్ బ్యాండ్ వెనక ప్లే చేస్తూ ఉంటారు. లేట్ అయితే తీసేసుకున్నాం. సన్నీ బ్రో కూడా తీసేసుకున్నాడు. ముందరికెళ్ళి మళ్ళీ 1 hour వెనక్కి వస్తుంది అనమాట. సిటీ వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడ నుంచి ఫ్రూట్స్ ఇంకా ఒక 2 బ్రౌనీస్ అయితే తీసుకొచ్చాను. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ద బెస్ట్ ఫుడ్ ఇన్ థాయిలాండ్ ఇది. ఇప్పుడు నేను తిన్న దాంట్లో ద బెస్ట్ ఫుడ్ ఇన్ థాయిలాండ్.
అండ్ లాస్ట్ డే ఫ్రమ్ బ్యాంకాక్. ఇటు సైడ్ మీ అచ్చలాడు, అటు సైడ్ చూస్తున్నారు మన సబ్స్క్రైబర్లు. నైట్ నుంచి అయితే వ్యూ మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. ప్రతిసారి నిద్రపోయేటండి అనమాట. ఈ రోజు నిన్న నైట్ ఏంటంటే ఇక్కడ ఒక టేబుల్ వేసుకొని కూర్చొని మొత్తం బ్యాంకాక్ సిటీని చూస్తా ఉన్నాను. నైట్ అయితే సరిగ్గా ఉండింది వ్యూ, అంత నచ్చేసింది నాకైతే. ఈ వీడియోలో మనం అయితే ఇప్పుడైతే షాపింగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. షాపింగ్ వెళ్ళే ముందర నేనైతే ఒక చిన్న నా సైడ్ నుంచి ఒక థ్యాంక్స్ లెక్క ఒక చిన్న లెటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా టూర్ గైడ్ కి. ఒక మేడం ఉంది కదా, నిన్న నైట్ నాతో పాటు క్రూజ్ షిప్ లో డాన్స్ వేసింది కదా ఒక అక్కకైతే మన సైడ్ నుంచి ఒక చిన్న టిప్ లాగా అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి హోటల్ వాళ్ళు ఒక చిన్న బుక్ ఇచ్చారు, దాంట్లో పేపర్స్ పెన్సిల్ అన్ని ఇచ్చారు అనమాట. ఇక్కడ లెటర్స్ అయితే ఉన్నాయి మనకి. ఈ లెటర్స్ లో ఒక లెటర్ అయితే తీసుకున్నాము. ఈ లెటర్ లో అయితే మనం ఒకటి రాద్దాము. ఇది లెటర్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ లెటర్ లో వచ్చేసి మా టూర్ గైడ్ కోసం ఒకటైతే రాయబోతున్నాను మెసేజ్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ లవింగ్లీ లీవ్ లెటర్ లో రాసినట్ట. ఇదిగోండి, నేనైతే లెటర్ రాశాను అనమాట మేడం కి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, లవ్ సింబల్ కింద యు ఆర్ ద బెస్ట్ గైడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద మెమరీస్ అని అయితే రాశాను. ఆ మేడం కి అయితే టిప్ ఇద్దాం మనము. అదే పెట్టేద్దాం వీడియో. అండ్ మనం మేడంకి అయితే ఇవ్వబోతున్నాం అనమాట. సన్నీ బ్రో వచ్చేసి 1000 థాయ్ బాత్స్ ఇచ్చాడు అండ్ నేను కూడా 1000 థాయ్ బాత్స్ అయితే ఇందులో పెడుతున్నాను. 100 తీసుకోలే సన్నీ ఇట్రా. 100 ఖర్చులకి బాతులు నావి, 1000 బాతులు థాయ్ అనేవి. ఇది మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసి వాడుకుందాం. ఇండియన్ కరెన్సీ ఉందన్న మన దగ్గర. అండ్ 2000 థాయ్ బాత్స్. 2000 థాయ్ బాత్స్ అంటే ఎంత మనకి 6000 రూపీస్ కదా. అంతే. దీన్ని అయితే ఇందులో పెట్టేసి ఇలా మడతెట్టేసి 100 బాతులు నువ్వు కూడా పెట్టి షికావత్తుదా అందరూ పెట్టాలి. షికావత్ సార్ కూడా ఇందులో అయితే 100 థాయ్ బాత్స్ అయితే పెడుతున్నాడు అనమాట. ఇదిగోండి, ఇందులోపల అయితే పెట్టేసి దీన్ని అయితే ఇందులో పెట్టేద్దాం. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మేడం రియాక్షన్ ఎట్లుంటుంది అది కూడా చూద్దాం. అండ్ థ్యాంక్ యూ షికావత్ బ్రో, థ్యాంక్ యూ సన్నీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మాకైతే మీరు చాలా మంచి మెమరీస్ ఇచ్చారు. అండ్ మీకు ఒకటి తెలుసా, మేమందరం అక్కడ బయట కూర్చొని తింటుంటే మమ్మల్ని వరకు మా ప్లేట్స్ తీసుకెళ్లి ఏసీ రూమ్ లో కూర్చొని పెట్టి మరి తినిపిస్తుంది. ఇంక ఇక్కడ ఉన్న వాటిలో ద బెస్ట్ అనమాట. మేము అడిగిన దానికంటే ఇంకా ద బెస్ట్ సజెస్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ బ్యాంకాక్ వచ్చినా మీరు ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరే మా గైడ్ గా ఉండాలని కోరుకుంటున్నాం. దిస్ ఇస్ టు అవర్ టూర్ గైడ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడైతే బ్యాంకాక్ షాపింగ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. షికావత్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి కొనాలని నీకు? ఏంటి మందు బాటిల్? షికావత్ సార్ అయితే మందు బాటిల్స్ కొంటాడంట. నీకు సన్నీ బ్రో? సన్నీ బ్రో అయితే స్వాడ్ కొంటున్నాడు ఒకటి పెద్దది. అది నిన్న ఇక్కడ సైడ్ క్లిప్ వేస్తాను చూడండి, అదైతే కొనుక్కొని దానికి వెళ్తున్నారు ఇప్పుడు. అండ్ నేనైతే ఇంట్లో వాళ్ళకి షూస్ ఇంకా అవి ఇవి చాలా షాపింగ్ చేయాలనుకుంటున్నాను. అయితే షాపింగ్కి వెళ్ళిపోదాం పదండి. మన గైడ్ అక్క అయితే ఏది గైడ్ అక్కేది ఇప్పుడు దా గైడే ఉండింది అప్పుడేట మాయమైంది. కావద్దు గైడ్ అక్కేదే అదిగో ఓ వెళ్ళిపోయింది ఊపుకుంటా. టూర్ గైడ్ గిఫ్ట్ ఇద్దాం. టూర్ గైడ్ గిఫ్ట్ లవ్ లెటర్ అట్లుంటది మనతో. I think again they keep on doing that. Thank you so much for your guide. This is for you. What's it? A small. For you have something lost? Yeah, no, I kept you something like tip small from our side. Thank you so much. And INR and both. Give me, right? Yeah, for you. Okay, you give me. Thank you. Thank you so much. Thank you. Kapunka. You can go on bus now. Everyone fighting. Yeah, okay. We'll go to. Is there any classes? Okay. Thank you. Bye. మనం అయితే ఇప్పుడు బ్యాంకాక్ షాపింగ్ అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ రకరకాల దొరకని ఐటమ్స్ అంటూ ఉండవు. ఇదైతే ఊరికి ఫార్మాలిటీకి వెళ్తాం. దీనికి ఏంటంటే ఎంట్రీ ఒకటే కానీ ఎగ్జిట్ లేదనమాట. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళేసి దీంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇంకొక మాల్ కి అయితే వెళ్తాము. అండ్ మన బ్రదర్స్ అందరికి బయట ఫుడ్ అయితే నచ్చట్లేదు, కానీ మన బ్రో అయితే పురుగులు తిన్నావు. బ్రో టేస్ట్ చేశారు. ఏమేమి తిన్నావు? స్కార్పియన్స్ టేస్ట్ చేశాను. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకా అదొకటే చేశాను. నేను క్రొకోడైల్ టేస్ట్ చేశాను. ఏది బాగుంది? అన్ని ఒకలాగే ఉన్నాయి. అన్ని ఒకలాగే ఉన్నాయా? నువ్వు సన్నీ అయితే ఈరోజు టేస్ట్ చేస్తున్నావు అనమాట. ఇప్పుడు దొరుకుతాయి అవి? దొరుకుతాయి. సన్నీ టేస్ట్ చేపిస్తాడు షికావత్ కి. కాక్రోచ్ లో అయితే తింటారంట. చూద్దాం వీళ్ళ ఎక్స్ప్రెషన్ అయితే. వెజిటేరియన్ బ్రో చచ్చా. మనం ఇప్పుడైతే వెళ్ళేసి మన వాళ్ళకి ఫుడ్ టేస్ట్ చేపిద్దాం. ఇంకా అది కాకుండా షాపింగ్ అయితే చేయాలన్నమాట. ఒక బ్యాగ్ ఎక్స్ట్రా కొనుక్కుందాం పదండి. లెట్స్ గో. ఇప్పుడైతే షాపింగ్ చేసేద్దాం. మన షికావత్ ఆగి షాపింగ్ అయితే చేస్తా ఉన్నాడు అనమాట. ఏం షికావత్ ఏం కొంటున్నావా? పర్ఫ్యూమ్ మళ్ళీ వాళ్ళు చెప్తారు షాపులు. కటిక కామాందుల్లా తయారయ్యాడు. ఏంది చూసి ఎట్టుంది అది? అమ్మాయి బాడీ వితౌట్ డ్రెస్. ఏంది నా ఫోటో ఎట్టేసారా? ఇది నా ఫోటో ఎట్టేసారు టీ షర్ట్ మీద.
మనం అయితే ఇప్పుడే అక్కడ షాపింగ్ అయితే అంటే ఏంటంటే మళ్ళీ మన బస్ కోసం మళ్ళీ మనం అదే షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళాలా. దానికంటే మన హెచ్ఎన్ ప్రో ఇక్కడ ఇంద్రా స్క్వేర్ అని ఒక మాల్ ఉందంట. ఇంద్రా మాల్ చాలా పెద్దదిగా ఉంది, మన ఎదురుగానే ఉంది ఇక్కడ. అదే మన ఇంద్రా మాల్. అండ్ ఈ ఇంద్రా మాల్ లో అయితే ఇక్కడ ఉన్న అన్ని మాల్స్ కంటే తక్కువ ప్రైస్ ఉంటదంట. సో అక్కడ కొనుక్కునేవి అయితే ఖచ్చితంగా తీసుకుంటా. హనీ పాప టాయ్ అయితే నాకు చాలా నచ్చింది, అది ఖచ్చితంగా తీసుకుంటా వెళ్ళేటప్పుడు. ఈ లోపల ఫస్ట్ ఇంద్రా మాల్ కి వెళ్ళి ఇక్కడ అయితే తీసుకుందాం. మనం చెక్ ఇన్ బ్యాగేజ్ కూడా మాట్లాడేస్తాం 700 బాతులకి, ఎందుకంటే తక్కువ బాతులకి వస్తే ఇక్కడే తీసేసుకుంటాం అది కూడా. అండ్ ఇప్పుడైతే ఇంద్రా స్క్వేర్ కి అయితే వెళ్ళిపోదాం. భలే ఉంది కదా. ఏమన్నా ఉందే నాయను, ఇది మా మ్యాక్స్ ఆర్ది అనుకుంటా. పువ్వులుగా ఉంది, పీస్ఫుల్ గా పుర్రెంతా మా మ్యాక్స్ ఆర్దే ఖచ్చితంగా. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ తల్లి ఆయన తలే టైప్ అయింది. అయినా క్రేజీ ఉంది. అదే ఈ పుర్రె ఎవరిదా గెస్ట్ చేయి సార్ నీవు. సైన్స్ మేడం బ్రెయిన్ చిన్నది కొంచెం. ఇది ఎవరిదో గెస్ట్ చెయ్యి. పీటీ సార్ ఇది. ఆయన బ్రెయిన్ చిన్నది కానీ బాడీ పెద్దది. అడ్రస్ పెట్టు. మళ్ళీ అధ్యాపకులు ఎక్కిస్తున్నావా అక్రస్టుడా అని చెప్పి తిట్టకండి. ఆయన నేనైనా తిట్టడం జస్ట్ అదంతా జస్ట్ ఫర్ ఫన్ అనమాట. మనం ఏం తిట్టాం, మనదైతే షాపింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఎంత దొబ్బెట్టాం బ్రదర్? 7,000 దొబ్బెట్టాం. ప్యాకింగ్ కూడా అయిపోయింది అంతా. అది మీకు తర్వాత చూపిస్తా. 1,550. 550 means 1,500 you can take, right? Yeah, I took so much. That's right. 1,500 done. 1,550. No discount. అమ్మాయిల దగ్గర మనం బేరం ఆడడం రాదే. యు ఆర్ సో క్యూట్. వచ్చేసింది పాప. 450. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కపుంకా బుడ్డ ఐఫోన్ ఉన్నాయి ఇక్కడ. ప్రో మ్యాక్స్ ఇది డైరెక్ట్. Is it will work? Work. This one. Mobile na this one. It's real mobile. You can put SIM in that one. Yes, sir. 2 SIM. YouTube వస్తుంది. దీని లోపల యూట్యూబ్ వస్తుంది, క్యాలిక్యులేటర్ వస్తుంది. ఇది క్యాలిక్యులేటర్. How much this one? 1,100. If you buy 16, 1,000. This is 17 Pro Max. Now new models. So can 17 Pro Max ఇది. Yeah, now you see camera. What you said? చిన్న మామ నన్ను చిన్న మామ. నేను వెళ్తా ఉంటే చిన్న మామ మేకప్ కావాలా? పర్ఫ్యూమ్ ఉందా? చిన్న మామ తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎవ్రీ లాంగ్వేజ్ యా నైస్. థ్యాంక్ యూ. సో క్యూట్. థ్యాంక్ యూ. పాప బ్లష్ అయిపోతుంది. అడిగా వీడియో తీసుకోవచ్చా అంటే ఓకే నాకు ఇంట్రెస్టెడ్, ప్రాబ్లం లేదు తీసుకోండి అని చెప్పింది. అందుకే తీసాం. మనం అడగకుండా ఎవరు పర్మిషన్ లేకుండా వీడియో అయితే తీయము. జేసీబీ అదిరిపోయింది బ్రో. కనుక్కో ఎంత కనుక్కో ఒకటి కొనేసేద్దాం. ఓకే ఇది నడవచ్చు, అట్ ద సేమ్ టైం స్కేటింగ్ షూస్ లాగా కూడా వాడుకోవచ్చు. ఒకటి తీసుకున్నావా హనీకే? ఇక్కడైతే స్కేటింగ్ షూస్ ఉన్నాయి. అయితే మనం నన్ను రచ్చగొడుతున్నారు బ్రో వీళ్ళు. బొమ్మలు చూపించి రచ్చగొడుతున్నారు. ఆ పాప ఇందా నుంచి ఆ కర్లీ హెయిర్ పాప బొమ్మలు ఆడుకుంటున్నారు. మనకేమో బొమ్మలు పిచ్చి అంటే తెలిసిందేగా మనకి. బొమ్మల మీద ఎంత ఫ్యాంటసీలు ఎక్కువ. నా రూమ్ అంతా బొమ్మలే ఉంటాయి. ఆ పాప ఇందా నుంచి వస్తున్నా బొమ్మ నా వైపు పంపించి నన్ను రచ్చగొడతా ఉంది. వెళ్ళి ఆ బొమ్మను ఎరగొట్టేస్తా. ఇవి ఒక జత తీసుకుంటా. హౌ మచ్ బ్రో ఈస్ దిస్? యూ సెల్ దట్ వన్? యా వాట్స్ ద ఫైనల్ ప్రైస్? దట్ థింక్ వన్ 750. తెలుగు వచ్చి నీకా? ఏంద్రా మావా 750 అంటాడు. ఏంద్రా 750 చెప్తా. ఇండియన్ కరెన్సీ 750. 750 బాతులు అంటాడు. 750 రూపాయలు ఇచ్చేద్దామా? మరి మావా ఇది ఒక జత కొనుక్కుందాం. 750 అయితే ఇదిగో ఫిక్స్ ప్రైస్ అంట. హ్యావ్ సైజ్ అన్నాడు. హనీకి సైజ్ సరిపోతుందా చిన్నది తీసుకోవాలి అర్థం కావట్లా. ఇది పెద్దది అవుతుంది అనుకుంటా కదా. పెద్దది అవుతుంది. హనీ కాళ్ళు బుడ్డయి కదా, చిన్న సైజ్ తీసుకో. స్మాల్ సైజ్. ఐ వాంట్ స్మాల్ సైజ్. యా ప్లీజ్ షో మీ పింక్ కలర్. ఐ వాంట్ పింక్ కలర్. మనోళ్ళు అయితే ఇప్పుడే మనకి ఇక్కడైతే కార్ అయితే దొరికింది అనమాట. మనోడు ఏంటంటే మనం అడిగిన షూస్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ కార్ తీలోపల ఆడేసుకుందాం. Yo, is that strong? Bro, you stand. What? Stand? First. Bro, it will. Okay, if anything happens, I am not responsible. Okay. Full. Bro. Irigipothundi bro. This is flexible. Bro, this is so strong. Really? Arey boy. Put the piece. Okay, thank you. Give that. I will take. Email పెట్టుకోండి. Bro, final price ఎంత ఇది? 450. రెడీ తీసుకుంటా. 900. తగ్గదా? రెడీ తీసుకున్నా తగ్గదా? తగ్గేదేలే. మనం అయితే మొత్తానికి ఇక్కడైతే షూస్ తీసేసుకున్నాం. అండ్ రోబో డాగ్ కూడా ఉంది ఇక్కడ. Bro, it will walk remote Remote. Will you show this one? Please, you don't mind.
రోబో కుక్ ఉంది బ్రో వీళ్ళ దగ్గర. ఈ బొమ్మలన్నీ చూస్తున్నా మైండ్ పోతుంది. నా దగ్గర ఉన్న బాత్రూమ్ మొత్తం బొమ్మలకి అయిపోతాయి. అర్జెంట్ గా హనీ పాప్ షూస్ తీసుకుని వేరే షాప్కి వెళ్ళిపోతాం. ఫిక్స్ ప్రైస్ షాప్, డోంట్ వేస్ట్ టైం ఫర్ బార్గెనింగ్. థ్యాంక్ యూ సో మచ్, నో డిస్కౌంట్ అని చెప్పి ఇటు సైడ్ నరేంద్ర మోడీ బొమ్మ, ఇటు సైడ్ రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టాడు. BJP together. Where you are from? You are from Thailand. Different. Yeah, together, same place. Your native place in Thailand or else you came from Nepal? Nepal Hyderabad. మాది హైదరాబాద్ లే. మీది నేపాల్, మాది నేపాల్, మంది నేపాల్. पूरा नेपाल. बोल नेपाल में आग लग रहा है ना वो. నేపాల్ ఇండియా. नेपाल లో గొడవలు కదా. वो पूरा इंस्टाग्राम बंद हो गया ना. पूरा बंद कर दिया ना, तो उसने वो क्या किया, प्रोटेस्ट किया ना. अभी ठीक है. Thank you brother, thank you so much. We'll visit again and we'll suggest. వీళ్ళ దగ్గర వస్తువులు మామూలుగా లేవుగా, గొడవలాడా. No weight. వెయిట్లెస్. It's too weightless. అసలు వెయిట్ లేదు. It will take off, right? For indoor or outdoor also? Both. No problem. Yeah, automatic. Okay. Just we have to make it like. So it, yeah. Okay, without remote we can play. Now, you need to connect with remote. Yeah, okay. How much this one? 350. Range also so good this one. How much is this? 100 meter. ఒరే అది వెళ్ళిపోయిందిరా ఎటో, భలే ఉందిగా. చాలా బాగుంది చికావత్. మంచి క్వాలిటీ, చాలా బాగుంది. తెలుగు తెలుగు నీకు తెలుగు వచ్చా? ఒక్క ముక్కే వచ్చు. Like this, no problem, okay? ఒరే ఇరగట్లేదురా. Form. ఇది ఫామ్ ఏమో. Chargeable battery, you need to charge it on. Okay, how much time it will come? One charge you can play 20 minutes. 20 minutes? Yeah. That's nice. And if battery is damaged, you can get on Flipkart, Amazon easily. Okay. Oh, flip. చికావత్ అటు చూడు, ఫ్లిప్ పెట్టేసింది ఇది. అవుతుంది ఆ రిమోట్ ఆపరేట్ మనకు రావాలిగా. నాకు వచ్చి నేను డ్రోన్ ఎగరేస్తా. Easy to operate here, like forward, back, left, right. Yeah, this is one remote. Yeah. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇది సైడ్, ఇది తిరిగిందిగా. దీని తంటే పైకి వెళ్తుంది, తంటే కిందకి వస్తుంది. Press this one and two direction. This one direction. ఇదొక కొందాం చెప్పు. ఓకే, 300 bahts. 350. This Please, one lead one, fix. రెడీ తీసుకుంటాం చెప్పు, నీకు కూడా నాకు. We'll take 2. 700. If you get cheaper than my price, you can return it, okay? Oh, if I get anywhere from cheaper than your price? If you get this price any other shop, you can return. Double money back. మనోడు ఏమంటున్నాడంటే 699కి వచ్చినా కూడా ఎక్కడ అంటే ఇప్పుడు 700 చెప్తున్నాడు రెండు. 699కి షాపుల్లో ఎక్కడైనా తీసుకున్నా నేను దానికి ఫ్రీగా ఇస్తాను అంటున్నాడు. నేను చెప్పిన ప్రైస్కి ఇస్తాను అంటున్నాడు. Because this owned by one owner, this syndicate shop, different. Okay, completely owned by one. Pushpa, new one. Syndicate anta. Yes. Pushpa, taggedale. I have a drone DJ Mini 4 Pro. Okay. ధన్యవాదాలు ఇవ్వనా. ధన్యవాదములు. ఎలా కనిపిస్తున్నా నీకు? इसको मैंने देखा पुष्पा मूवी में, वो पुलिस वाला रोल करने वाला देखा. वो शिकावत है, वो है अप्पा బన్వర్ సింగ్ షికావత్. బన్వర్ సింగ్ షికావత్ పుష్ప మూవీ. ఒకటి తక్కువైంది పుష్ప. యా ఫాద్ ఫాజిల్ కా రోల్ ఏ హై. అందరు గుర్తుపట్టారు మన షికావత్. అయితే మన టాయ్స్ అని షాపింగ్ అయిపోయింది. ఇంకొంతసేపట్లో మనం వెళ్ళి అయితే షికావత్ సార్ ఇట్లా రండి. ఇంకా సేపట్లో మనం అయితే వెళ్ళిపోయేసి బ్యాగ్ కొనుక్కొని ఆ టాయ్స్ అన్ని బ్యాగులో సర్దాలి. ఇంకా మన మిగతా బ్యాగుల్లో కూడా లగేజ్ ఎక్కువ అయిపోయింది అనమాట. హోటల్ కూడా సర్దాలి. సన్నీ బ్రోది నాది. కానీ ఇప్పుడైతే ఈ వెండింగ్ మిషన్ ట్రై చేయాలనిపిస్తుంది. ఈ వెండింగ్ మిషన్ లో మనం అయితే 10 bahts చేయాలన్నమాట. 10 bahts చేసి తిప్పంగానే దీంట్లోంచి ఏదో ఒక టాయ్ అయితే దీంట్లోంచి బయటకు వస్తుందంట. మన అదృష్టం బాగుండి ఏ టాయ్ వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే ఏం రాకపోతే బొక్కే గోయిందా గోయిందా. ఇగో ఈ కాయిన్ అయితే 10 bahts అంటే 30 రూపాయలు అయితే దీంట్లో వేస్తున్నాను. వేసేసి కాయిన్ రా వచ్చింది రో. ఊరే పైన చూపించే దగ్గర చూడండి, కార్లు, రూబిక్ క్యూబ్స్, పెద్ద పెద్ద బొమ్మలు చూపించా. నాకు చూడు ఏటిచ్చాడు ఈడ 30 రూపాయలు బొక్క. కీ చైన్ ఇచ్చాడు, బ్రెడ్ ముక్క ఒకటి ఇచ్చాడు. ఇదైతే గివ్ అవే ఇస్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్లో ఒకరైతే ఈ బుడ్డ ఇదైతే గెలుచుకోవచ్చు మీరు. ఓకే, అండ్ మన షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకొక మాల్ ఉంది ఇక్కడ దగ్గరలో. అక్కడైతే పెద్ద బ్యాగ్ ఒకటి కొనుక్కుంటాము. బ్యాగ్ కొనుక్కొని మా దగ్గర ఉన్న టాయ్స్ మొత్తం బ్యాగ్లో సర్దేసేసి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాం.
ఫ్లైట్ టైం అయిపోతుంది. లెట్స్ గో. మనం అయితే ఎయిర్పోర్ట్ కి వచ్చేస్తాం, డాంగ్మియాంగ్ ఎయిర్పోర్ట్ కి. మొత్తం రా బ్రదరు, ఇదిగోండి ఇక్కడికి వచ్చాక మనకైన ఫ్రెండ్స్ నిలబడయ్యా. ఇక్కడికి వచ్చాక మనం అయితే చాలా మంది ఫ్రెండ్స్ అయితే క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఇదే మన బ్యాచ్. అదిగో మన షికావత్ అండ్ మన టెడ్డీ బ్రో అండ్ మన బ్రో అండ్ మన యాజ్ యూజువల్ గా మన సన్నీ బ్రో అయితే మన ఫ్రెండ్ అనమాట. మనం అయితే ఈ గ్రూప్ ట్రిప్ ఎప్పటికీ మర్చిపోవాలి. ఇట్లాంటి ట్రిప్స్ మళ్ళీ మనం చాలా వేయాలని కోరుకుంటున్నా. అండ్ బెస్ట్ బాండ్ ఎవరు మాత్రం మన షికావత్ సరే. ఇదిగో షికావత్ బ్రో, మిస్ యూ సో మచ్ బ్రో. కలుద్దాం ఖచ్చితంగా. అండ్ మన టెడ్డీ బ్రో అసలు 2 రోజులు భయంకరంగా కలిసిపోయాం అందరం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. హార్ట్ఫుల్ గా ఉన్నారనమాట మన వాళ్ళ వరకు, అంటే ఏది చూసుకోలేదు. అండ్ ఈ ట్రిప్ ని మనకి అందరికి మెమరబుల్ గా ఉంచేసిన మన హరి బ్రో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరి బ్రో. ఇంకా చాలా ట్రిప్ భయంకరంగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వి మిస్ యూ మై డియర్ గైడ్. Thank you so much for your guidance. And thank you. Kapunka. Come to Thailand. Oh, sure. I definitely will contact you. Thank you. And Sunny bro. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి జాయిన్ అయినందుకు. చాలా సడన్ సర్ప్రైజ్, అసలు నేను అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి బ్రో. నిజంగా అసలు ఫస్ట్ డే రోజు సర్ప్రైజ్ అయిపోయా. నేను ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటా, అప్పుడు గుర్తుపట్టా. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. నెక్స్ట్ వీక్ లో కలుసుకుందాం. అన్న కూడా చాలా థ్యాంక్ యూ చెప్పాలా, మాకు చాలా వరకు సేవ్ చేశారు, చాలా యాక్టివిటీస్. అది ఇంకా చెప్పకూడదు అంత గురించి. థ్యాంక్ యూ హరి. థ్యాంక్ యూ. చాలా యాక్టివిటీస్ దగ్గర నుంచి చేయించాడు. థ్యాంక్స్ ఫర్ ద బెస్ట్ మెమరీస్. ఓకే షికావత్ ఇదనమాట. మేము నా లైఫ్ లో ద బెస్ట్ ఎట్లా అంటే ఒక మెమరీగా మిగిలిపోతాడు మాకు. ఎన్ని ఏం చేసినా కూడా అన్ని పాజిటివ్ గానే తీసుకుంటున్నాడు. ఈ మంత్ 29th మా షికావత్ బర్త్డే. ఇదిగో బర్త్డే షర్ట్ కూడా కొనేసాడు అప్పుడే. బ్యాగ్ లో పెద్దరికి స్పేస్ లేదు, వెయిట్ లేదు, అందుకే వేసాడు బర్త్డే షర్ట్. ఒకటి బయట ఒకటి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే షికావత్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిస్ యూ బ్రో, నిజంగా మిస్ యూ సో మచ్. కలుద్దాం ఖచ్చితంగా. విల్ గో టు అనదర్ ట్రిప్. గుర్తుంది కదా ట్రిప్? ఖచ్చితంగా. ఇంకొక ట్రిప్ ఉంది, త్వరలోనే ఉంది, చాలా త్వరలో ఉంది. యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. అది ఇదనమాట బ్యాంకాక్ ట్రిప్. ఈ వీడియోతో బ్యాంకాక్ ట్రిప్ వీడియో అయిపోయిందంటే మీరు ఆకుకూర పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే నెక్స్ట్ వీడియో మామూలుగా ఉండదు. ద బెస్ట్ వీడియో ఎవర్ ఆన్ మై ఛానల్. అది కూడా బ్యాంకాక్ ట్రిప్ గురించి చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.